ఇది వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి. నేను పెద్ద పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఫ్రై కదా, ఫ్రై అంటే కర్రీ ఉండదు కదా, అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాయలు కూడా వేసేసుకుందాం. ములక్కాయలు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఉప్పేసి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు తీసి చూపిస్తాను, సరేనా? కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మగ్గిపోతుంది చక్కగా. ప్రతి టూ మినిట్స్కి ఒకసారి కలిపించుకోవాలన్నమాట, సరేనా? చూడండి, చక్కగా ములక్కాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ములక్కాయ కూరకి నేను ఉప్పు వేసుకున్నానండి. చింతపండు అదే చింత చిగురు వేస్తున్నాం కనుక కొంచెం పులుపుగా ఉంటుంది కనుక కారం కొంచెం మంచిగానే పడుతుంది. కారం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురు పౌడర్ లాగా చేసుకున్నాను కదా, ఈ చింత చిగురు